హాయ్ అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ అందరికీ. బాగున్నారా అందరూ? నేను మీ మాలతి. ఇప్పుడు అందరూ టీలు, కాఫీలు తాగే టైం కదండి. 4 అయింది, ఎగ్జాక్ట్‌గా 4 అయింది. అయితే ఇవాళ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవ్వరి జీవితము అనుకున్నంత ఈజీగా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్ట సుఖాలు సహజమే. అందరి జీవితంలో కూడా కష్ట సుఖాలు ఉంటాయి. కొందరు అనుకుంటారు నాకే ఉన్నాయి కష్టాలు అని. కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. కొందరేమో ఇవి కష్టాలు ఎప్పుడు ఉండేవే కదా అన్నట్టు నెట్టుకొస్తుంటారు. మరికొందరేమో కష్టాలు లేవన్నట్టు గడిపేస్తుంటారు. కానీ కష్ట సుఖాలు అన్నవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండనే ఉంటాయండి. వాటన్నింటిని కూడా నిజాయితీగా కష్టపడి ఎదుర్కొని ముందుకి సాగిపోయిన వాడే మనిషి. మనం ఏదైనా సాధించాలంటే దానికి టైం ఖచ్చితంగా పడుతుంది. కొంచెం ముందు, కొంచెం వెనక, అంతే. ఇంకొకటి ఏంటంటే, కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవి కూడా కోల్పోయే అవకాశం ఉంది కదా. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొమ్మ నుంచి పువ్వులు పడిపోయినాయి అనుకోండి. ఒక చెట్టు కొమ్మ ఊగుతున్నప్పుడు దాని టైం అయిపోయిన తర్వాత ఆ పువ్వులు కింద రాలి పడిపోయినాయి అనుకోండి. మళ్ళీ ఆ పువ్వులు అతుక్కుంటాయా? అతుక్కోవు. కానీ ఆ కొమ్మ బలంగా ఉందనుకోండి, మళ్ళీ పువ్వులు పూయొచ్చు కదా. అంతే కదా. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనకి ఎప్పుడు ఉండేవే కదా, మనకు కూడా మంచి టైం వస్తుంది అనుకొని ముందుకు సాగిపోవాలి. అంతే కదండి. నేనేమన్నా మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించాలి నన్ను. అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి అందరికీ. బాయ్ అండి అందరికీ కూడా బాయ్ బాయ్ బాయ్. నా సబ్స్క్రైబర్స్కి మిగతా అందరికీ కూడా బాయ్ అండి. నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి.